దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో దేశద్రోహానికి పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా పోరాడదాం. బి మల్లేష్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి శనివారం నాడు బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ, నాడు నైజాం పాలనలో దేశ్ముఖ్లు, దేశాయిలు భూస్వాముల కింద ఇక్కడి ప్రజలు వెట్టి చాకిరీ చేసేవారని, ఆ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గుత్పల సంఘం పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, అయితే కడివెండి గ్రామంలో విసునూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య నాయకత్వంలో ర్యాలీ వెళ్తుండగా విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు కాల్పుకు జరపగా దొడ్డి కొమరయ్య మృతి చెందాడని, ఆ విషయం దారుణంలో వ్యాపించి దేశ్ముఖ్ దొరల గడీలపై దాడులు చేశారని, అదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ సాయుధ పోరాటం ద్వారా 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల దొరలు భూస్వాముల భూములు పేదలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మట్టి పోరాట స్ఫూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ శక్తులకు అప్పజెపుతూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్, బీసాయిలు, గంగారాం, చాంద్, పోషెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని బోధన్ పట్టణంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల ఈ పోస్ట్ ఆఫీస్ వద్ద దగ్గర జెండా గద్దె దగ్గర ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి కాలంలో నైజాం రజాకార్ల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాటి భూస్వాములకు, అదేవిధంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది. దాంట్లో ఆ రోజు వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆనాటి పాలనకు, ఆనాటి నైజాం రజాకార్ల, అదేవిధంగా ఆ దోపిడీకి, దొరల పాలనకు, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆయన మరణం తర్వాతనే, ఆయన ప్రాణ త్యాగం తర్వాతనే ఆ రోజు సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం అనేటటువంటిది ప్రారంభమైంది. ఆ పోరాటంలో అనేక విజయాలని, భూస్వాముల భూములని హస్తగతం చేసుకుని పేదలకు లక్షలాది భూముల్ని పంపిణీ చేయడం జరిగింది. అదే